తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గ్రామ సర్పంచ్లను టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఈరోజు ఆయన సొంత జిల్లా సర్పంచ్లు ఈరోజు వినతి పత్రం ఇచ్చారు. శ్రీయుత గౌరవనీయుల జిల్లా కలెక్టర్ వనపర్తి కలెక్టర్ గారికి ఏంటనంటే విద్యుత్ బిల్ సమస్య విజ్ఞప్తి అర్థమైందా. అయితే మేము అనగా జిల్లా సర్పంచ్ల ఫోరం తరపున చేయు మనవి ఏమనగా, ప్రస్తుత పరిస్థితుల్లో మీరు నిర్ణయించిన విద్యుత్ బిల్స్ చెల్లించాలంటే మా గ్రామ పంచాయతీల నిర్వహణ కష్టతరంగా మారును. అందువలన మాకు ఉన్న అతి ముఖ్యమైన ఈ క్రింది సమస్యలు పరిష్కరించగలరు. థర్డ్ వైర్ లేకపోవడంతో విద్యుత్ వృధా కావడం మరియు కరెంటు బిల్లులు భారంగా మారుతుందంట. అందువలన విద్యుత్ శాఖ సహకారంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించగలరు. నంబర్ 1. 2. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించవలసిన నిధులు వెంటనే విడుదల చేయాలి. ఇవాళ గ్రామాలకు ఇస్తాన నిధులు ఇయ్యలేదు. అంతేకాకుండా జీపీడీసీ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుండాలంట. సర్పంచ్ల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలి, వాళ్ళకు జీతాలు కూడా ఇస్తలేరంట. విద్యుత్ బిల్లులు గ్రామ పంచాయతీ నిధుల నుండి చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. ఇప్పుడు ఆ కరెంటు బిల్లు కూడా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కరెంటు బిల్లులు కూడా మరి వాళ్ళ జేబులోకి వెళ్ళి పడితే మేం కాదు, ఈరోజు ఇది కూడా మీరే కట్టాలి, మీ గ్రామ పంచాయతీ నిధుల్లోకి వెళ్ళి కట్టుకోనికి అని చెప్పేసి మాకు పవర్స్ ఇవ్వమని చెప్పేసి ఈ కింది తీర్మానాలు చేసి మరి అక్కడ జిల్లా కలెక్టర్కు ఇచ్చారు. మరి ఇది ఒక వనపర్తి జిల్లా సమస్యనేనా అంటే వనపర్తి జిల్లా సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ల సమస్య. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ చట్టంను తీసుకొని వచ్చింది. మణిశంకర్ అయ్యర్ గారు అప్పటి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు, మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అంతేకాకుండా దానికి కాంగ్రెస్ పార్టీ సపరేట్ సెల్స్ కూడా ఉన్నాయి, సపరేట్ సెల్ ఉన్నది పంచాయతీరాజ్. ఇప్పుడున్న మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె పంచాయతీరాజ్ సంఘటన జాతీయ అధ్యక్షురాలుగా ఆమె ఉండే. అదే అయితే ఈరోజు గ్రామాలు డెవలప్ అయినప్పుడే ఈరోజు దేశం డెవలప్ అవుతాయి కాన్సెప్ట్ అనేది ఈరోజు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చాలా బలంగా తీసుకుపోతూ ఉంటుంది. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి, గ్రామాలకు నిధులు విడుదల చేయరు, గ్రామాలకే ఈరోజు ఉల్టా కరెంటు బిల్లులు పంపుతారు. అంతేకాకుండా ఈరోజు సర్పంచ్ల జీతాలు ఉండేవి. ఒక్కరు ఎవరైనా తక్కువేం గెలవలే, దాదాపు లక్షల రూపాయలే, ఈ మినిమం 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిండ్రు గ్రామ పంచాయతీలు గెలవడానికి. ఇక గెలిచిన తర్వాత వాళ్ళు ఎందుకు జేబులోకి వెళ్ళి పెట్టి గ్రామాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా వరకు నిధులు ఒక 70% కేంద్రం ఇస్తే మరి వీళ్ళు 30% సమకూర్చుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీగా కలిపి ఒక 30% బిల్లు ఇస్తే 70% వాళ్ళు ఇస్తారు. గ్రామ పంచాయతీలకు ఈరోజు అన్ని కలిపితే అంటే వాళ్ళు ఇంటి పన్ను, నల్ల పన్ను, ఆ పన్ను ఈ పన్ను అంతా వసూలు చేసినా మామూలు చిన్న గ్రామానికి 1 లక్ష రూపాయలు వస్తాయి. మేజర్ గ్రామ పంచాయతీ అయితే 5 లక్షలు, ఇంకా పెద్ద గ్రామ పంచాయతీ అయితే 10 లక్షలు వస్తుండొచ్చు. కానీ ఈరోజు ఒక్కొక్క దానికి అంటే ఆడ పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలన్నా, ఆశా వర్కర్లకు వాళ్ళకి సపరేట్ టాయిలెట్స్ కట్టాలన్నా, స్కూళ్ళల్లో టాయిలెట్స్ కట్టాలన్నా ఇవన్నిటి కూడా 30% వీళ్ళు ఇవ్వాలి. ఇంకుడు గుంతలకు 12,000 ఇస్తారు. అవి 3 లక్షలు, 30% వీళ్ళు వేసుకోవాలి, 70% వాళ్ళు ఇవ్వాలి. యాక్చువల్గా గ్రామాలకు ఇంత ఇది రాదు. ఇప్పుడు వీళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టినా రేపు ఇబ్బంది పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంటుంది. అంటే ఈరోజు వాళ్ళు ఇప్పుడు చాలామంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది సర్పంచ్లు నగరానికి వచ్చి ఈ రాజకీయాలు వద్దులా మొర్రో అని చెప్పి వచ్చేసి ఊర్లల్లో హైదరాబాద్కు వేరే పట్టణాలకు పోయి ఈరోజు వాచ్మ్యాన్ల లెక్క లేకుంటే వేరే పనులు చేసుకున్న క్యాబ్లు నడుపుతుండ్రు, ఆటోలు నడుపుతున్నటువంటి పరిస్థితి చాలా సర్పంచ్లను మనం చూసినాం. ఎందుకంటే వాళ్ళు గెలవనికి ఒక తీరు అయితే గ్రామంలో డెవలప్మెంట్ చేయలేమని ఒక తీరు. ఈరోజు అధికారులు ఏమంటున్నారంటే ఆ 30% మీరు ఇవ్వండి, ఇస్తే నేను అందుకని టైటిల్ పెట్టిన సర్పంచ్లు సోమర్లా అని. అంటే మీరు ఇవ్వండి అంటే మేము ఇచ్చి అప్పుల పాలై మేము ఆత్మహత్యలు చేసుకోవాలన్నా, మేము చావాలన్నా అని సర్పంచ్లు. ఈరోజు వాళ్ళు ఏమంటారు, మీరు పని చేయాలి అంటే ఇలా ఊర్లలో వాళ్ళని ఇది చేయాలి అంటే కేంద్రంకి వెళ్ళి వచ్చిన 70% బిల్లు ఇస్తే 30% వీళ్ళు కలిపితే ఆ 100%తో పనులు జరుగుతాయి. ఇవాళ గ్రామ పంచాయతీలలో 30% ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు పని చేయలేరు.
పని చేయలేరు, మీరు పని చేస్తలేరు అనేది ముద్ర వాళ్ళకేసి సర్పంచ్లు పని చేస్తలేరు అనేది తీసుకొని వచ్చి సర్పంచ్ గ్రామ సర్పంచ్లు సోమరోళ్ళు, వాళ్ళకి పంచాయత కాదు, వాళ్ళు పని చేయరు, ఏమైనా తిరిగని తయారైందనే ప్రచారం ఈరోజు అధికార పార్టీ కానీ ఈరోజు అధికారులు కానీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు 30% కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం 70% ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 30% ఇవ్వాలి. కానీ గ్రామ పంచాయతీలే ఇవ్వాలంటే గ్రామ పంచాయతీ సేవలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? సర్పంచ్లకు వాళ్ళకు కొంచెం పన్ను ఎంత, వాళ్ళకు వచ్చే ఇంటి పన్ను ఎంత, వాళ్ళకు వచ్చే నల్ల పన్ను ఎంత వస్తుంది, అవన్నీ కూడా జర ఆలోచన చేయాలి. పైగా ఈరోజు కరెంటు బిల్లులు పంపిన వాళ్ళు కరెంటు బిల్లులు పంపి మీరు వెంటనే బిల్లులు చెల్లించాలి అని చెప్పి చేస్తున్నారు. సరే, దీనిపైన మనం ఒక సర్పంచ్లో 2-3 సర్పంచ్లు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజు మరి ఏదైతే నినాదం తీసుకొచ్చిండ్రో ఆ నినాదం మీదనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాదు ఎప్పుడు కూడా ఆ నినాదం మీదనే పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంది? నిజంగా ఈరోజు గ్రామాలు డెవలప్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి ఆలోచనలో ఉందా అని అంటే అక్కడ ఏడ కూడా ఉన్నట్టుగా మనకు కనబడదు. ఎందుకు కనబడదనంటే ఈరోజు నిధులు విడుదల లేదు, ఈరోజు సర్పంచ్ల జీతాలు లేవు. అంటే దీనిపైన ఎక్కడ కూడా చర్చ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు గ్రామాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్థమైందా? ఈరోజు గ్రామాల గురించి గ్రామాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కోసం, మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఈరోజు ఖచ్చితంగా డిస్కషన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు అధికారులు కొంచెం సరే వీళ్ళకి లేదు, అధికారులకన్నా ఉండాలి. ఈరోజు ఊళ్ళకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పైసలు తెచ్చిస్తారు, వాళ్ళకి రాబడి ఎక్కడికి వెళ్ళి ఉన్నది. ఇప్పుడు ఒక గ్రామానికి ఎంత రాబడి ఉన్నది అనేది వీళ్ళందరికీ తెలుసు. ఎంత రాబడి ఉన్నది, వాళ్ళకి ఎంత వస్తుంది అనేది వీళ్ళందరికీ తెలుసు. అయినా కానీ ఈరోజు మీరు 30% కట్టాలి, 30% ఇస్తేనే 70% విడుదల అంటే వీళ్ళు 30% ఇయ్యరు, ఆ 70% వీళ్ళు విడుదల చేయరు, ఆ డైవర్ట్ చేయాలి, వీళ్ళు వాడుకోవాలి. ఇప్పుడు గ్రామాలకు పోయే నిధులు వాపస్ అయితే పంపరు కదా. వాపస్ అయితే ఈరోజు ఏది కేంద్రానికి మళ్ళీ మేము ఖర్చు పెట్టలే. బ్రదర్ నమస్తే, నేను బక్క జడ్సన్ మాట్లాడుతున్నా. జై తెలంగాణ బ్రదర్. సర్పంచా మీరు? లైవ్లో తీసుకున్నా. ఏం లేదు, ఇప్పుడు ఒక కరెంటు బిల్లులు కట్టాలని చెప్పేసి గ్రామాలకు మొత్తము నోటీసులు పోతున్నాయి అని చెప్పి కొంతమంది సర్పంచ్లు అక్కడ జిల్లా కలెక్టర్లకు లెటర్లు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ. నంబర్ 1. రెండోది ఏందనంటే అంటే ప్రతి కార్యక్రమానికి కేంద్రంకి వెళ్ళి ఒక 70% అయితే నిధులు వస్తాయి. ఇంకుడు గుంతలకని, ల్యాబొరేటరీ నిర్మాణంకు, ఇది బాత్రూమ్ నిర్మాణాలకని వస్తాయి కదా. అక్కడికి వెళ్ళి 30% యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 30% వాటా ఉండాలి. కానీ ఈరోజు గ్రామ సర్పంచ్ అంటే గ్రామాలే 30% గ్రామ పంచాయతీలే ఇవ్వాలి, 70% వాళ్ళు ఇస్తారు అని ప్రభుత్వం మెలకబెట్టి కూర్చుంది. మరి 30% లాభం అంటే 30% రాబడి ఈరోజు చిన్న గ్రామ పంచాయతీలకు ఉన్నదా? అంటే గ్రామ పంచాయతీలకు ఉన్నదా అంత రాబడి ఈరోజు? ఓకే, వాళ్ళు ఏం చెప్తారంటే 70% మేము ఇస్తాం, 30% గ్రామ పంచాయతీ పని చేస్తారు. అంటే ఇక్కడ అడ్వైజ్ అంటే మీ ఫండ్ ఇస్తున్నా కానీ సర్పంచ్ మీరే పని చేయించుకోలేకపోతారని చెప్తారు గవర్నమెంట్. అదే సర్పంచ్ సోమరోళ్ళని చూపియనికి, సోమరోళ్ళు పని చేయరు. ఇక్కడ గవర్నమెంట్ తప్పు ఏంటంటే ప్రతి విషయంలో వాళ్ళు ఏం చెప్తారంటే చిన్న గ్రామాలు మేజర్ గ్రామ పంచాయతీలలో ఫండ్ ఉంటుందన్న, అది కొంచెం అంటే అన్ని గ్రామాలు మేజర్ పంచాయతీ మేజర్ ఉంటుంది అన్న. కానీ కొన్ని చిన్న గ్రామాలు చాలా వరకు 90% చిన్న గ్రామాలు అబ్బా, 10% మేజర్ గ్రామ పంచాయతీలు. కానీ అందరికి 30% ఇవ్వాలంటే ఏదైనా అందరికి గ్రామ పంచాయతీ పనులు చేసి ఖర్చు పెట్టాలంటే ఎవరికైతే అన్నది కాదు కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు ఒక ఇంకుడు గుంత శాంక్షన్ అయింది 12,000. ఒక ఇంటికి 12,000 ఏమో ఇస్తారు కదా కేంద్ర ప్రభుత్వం. నీకు వచ్చేది మీ గ్రామ పంచాయతీకి రాబడి ఎంత వస్తుంది? ఇంటి పేరు, ఇంటి పన్ను, ఆ పన్ను ఈ పన్ను కలిపి. అంటే అన్న మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఓట్ల లెక్క ప్రకారంగా మనకు వస్తాయి అన్నది. అంటే చిన్న గ్రామ పంచాయతీ అయితే ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వస్తాయన్న. చిన్న
చిన్న గ్రామ పంచాయతీ ఏంటి, ఒక 477 ఓట్లు 500 ఓట్లు ఉంటే ఒక లక్ష నుంచి 1,50,000 మధ్య వస్తాయి అన్న. ఓకే, జనరల్గా మారుతున్నది. ఇప్పుడు వాళ్ళ జీతాలు ఇవ్వాలి కదా, వాళ్ళ మీ స్టాఫ్ ఉంటుంది కదా అక్కడ, అమ్మాలి స్టాఫ్ కాదు, వాళ్ళ జీతాలు ఇవ్వాలి కదా. స్టాఫ్ వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి 9,500 రూపాయలు, ఒక్కొక్కరికి వచ్చేసి. సర్పంచ్కి వచ్చేసి 6,500 రూపాయలు, 6,500 సర్పంచ్కి. కానీ ఇవన్నీ చేసుకున్న లెక్కలు చేస్తే మాత్రం ఏం మిగిలే పరిస్థితి లేదన్న సర్పంచులకు మాత్రం. అంటే గ్రామ పంచాయతీలకి సర్పంచ్ అంటారు కానీ ఉన్న ఇల్లు శుద్ధి పెట్టుకుంటాను మాత్రం ఎంత. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది కదా, 2 కోట్లు 5 కోట్లు ఎంత ఇస్తుంటాయి ఇప్పుడు నాకు తెలియదు, ఈ మధ్యలో వినబడతలేదు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి మీకు ఏం వస్తలేదా సర్పంచ్లకు? ఇంతవరకు మా విలేజ్ చిన్న విలేజ్ మాత్రం ₹1 ఫండ్ ఇవ్వలేదు, ₹1 ఫండ్ కూడా ఇవ్వలేదు ఇంకా. ఇప్పుడు కరెంట్ బిల్లు ఎవరు కడతారు, మీరు కడతారా ప్రభుత్వం కడతారా? ఏంటిదన్నా కరెంట్ బిల్లు, మీ గ్రామ పంచాయతీ కరెంట్ బిల్లు? కరెంట్ బిల్లు మాకు నోటీసులు వచ్చినాయి మా గ్రామ పంచాయతీ, ప్రతి గ్రామ పంచాయతీలకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయంట. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. మేము రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు కలిసి మేము క్వశ్చన్ ఇస్తున్నాం ఏంటంటే మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు ₹1 కూడా బిల్లు ఇవ్వలేదు. మాకు బిల్లు అన్నప్పుడు మేము ఎందుకు కట్టాలి పైసలు వాళ్ళకి? ఇప్పుడు మీ మంత్రి సీతక్కనేనా? మంత్రి సీతక్కనే మా పంచాయతీ. మరి అక్క ఏం ఇవ్వలేదు? అక్క ఇప్పుడు ఢిల్లీకి పోతుంది, ఢిల్లీలో మరి పంచాయతీరాజ్ చట్టం నేను బ్రహ్మాండంగా చేస్తున్నా అని డోలు కొట్టుకుంటుంది. ఊరూర్లో వీధి లైట్లు, ఊరూర్లో ప్రతి ఆశా వాళ్ళకి సపరేట్ బాత్రూమ్ అంట, స్కూల్ పిల్లలకు సపరేట్ బాత్రూమ్లు అంట, ఊరు 10 ఇంకుడు గుంతలు కట్టించిందంట, ఢిల్లీ చెప్పుకుంటుంది అక్కడ. కానీ అన్న మాకు వాస్తవంగా చెప్పాలంటే 15th ఫైనాన్స్కి వెళ్ళి మాకు సెంట్రల్కి వెళ్ళి పైసలు పడ్డాయి అన్న. కానీ మాకు స్టేట్ నుంచి ₹1 వాళ్ళలేదు. మాకు జీబీ బిల్ ఇప్పుడు ఒకటి మాకు 3 ఫండ్స్ ఉంటాయి, స్టేట్ ఒకటి, సెంట్రల్ ఒకటి గ్రామ పంచాయతీ ఫండ్ ఉంటాయి. 3 ఫండ్లు ఉంటాయి గ్రామ పంచాయతీ మన జీబీకి. కానీ మాకు స్టేట్ నుంచి ₹1 ఫండ్ వాళ్ళే మాకు ఇంతవరకు. ఇప్పుడు బ్రదర్ ఒకటి చెప్పు, ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి వచ్చిన 70% మీరు 30% ఇస్తేనే ఆ 70% రిలీజ్ చేస్తారా, లేకుంటే మీరు ఇవ్వకుండా ఇయ్యరా? కరెక్ట్ పాయింట్ మీరు క్వశ్చన్ చేసిరన్న. మీరు 70% మీరు ఫండ్ ఇస్తేనే 30% మీరు ఇస్తేనే ఆ ఫండ్ రిలీజ్ అవుతుంది, లేకుండా కాదు. అయితే ఇక చెప్తే కిట్కు. కానీ ఇక్కడ విషయం తెలుసా, మీకు ఫండ్ ఇస్తున్నాం కానీ మీరు పని చేసుకుంటలేరు అంటారు. మమ్మల్ని బదనాం చేస్తారు సర్పంచులని. అవునబ్బా, మీరు సోమరోళ్ళు పని చేస్తలేరు, బాగా తిరగనికి తయారయ్యారు సర్పంచులు అని అంటుండ్రు. తప్పు అన్నది ఒకటి, మీరు 70% ఫండ్ ఇచ్చినప్పుడు మా అకౌంట్ లో వేస్తే మేము 70% పని చేస్తాం మేము. కానీ 30% మేము మా అకౌంట్ లో మా గ్రామ పంచాయతీలో ఫండ్ లేదు కదా, మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి అంటే మా సొంత ఇంటికి వెళ్ళి అప్పులు చేసి మేము పెట్టి మేము సూసైడ్ చేసుకుని తెచ్చుకోవాలా మేము. ఓకే, అయితే బ్రదర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఎందుకంటే నాకు ఈ ప్రభుత్వంతో నాకు బాగా అనుబంధము, నా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, అనుభవం బాగుంది. అయితే నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు 70% పైసలు మీరు 30% ఇవ్వలేదు కాబట్టి 70% విడుదల చేయరు, అంతే కదా? చెయ్యరు, ఓకేనా? ఇప్పుడు ఆ 70% పైసలు మరి వాపస్ కేంద్రానికి పంపుతారా? వాపస్ ఎవరు ఢిల్లీ, అది ఢిల్లీకి పోవాలి కదా వాపసు. అంటే మేము ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అంటే మీకు ఒక ఫండ్ వచ్చింది, దాన్ని మీరు వినియోగించుకోవాలి కాబట్టి మేము వాపస్ తీసుకున్నాం అని చెప్పేసి ఒక. బ్రదర్ ఆ పైసలు ఏమైనాయో నాకు తెలుసు, నేను నేను మంచిగా అడుగుతున్నా మళ్ళీ స్పష్టంగా ఒకసారి. ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి 70% వచ్చింది, ఆ 70% మీకు ఇవ్వాలంటే మీరు 30% యాడ్ చేయాలి, ఓకే? మంచిగా ఓకేనా? అయితే ఇప్పుడు నీ 30% నువ్వు యాడ్ చేయలే కాబట్టి ఆ 70% వాళ్ళు ఇయ్యరు. ఇయ్యనప్పుడు ఆ 70% వాపసు కేంద్రానికి వాపసు వెళ్ళిపోతుందా, లేకుంటే వీళ్ళే వాడుకుంటారా? ఎక్కడికి, ఢిల్లీకి పోతుందా? అంటే ఎవరైతే రిలీజ్ చేసినా వాళ్ళ కాడికే పోతుందా? ఇది ఢిల్లీ వాడుకుంటుందా, మధ్యలో ఇంకో వాడుకుంటారా మాకు కూడా తెలియదు. బ్రదర్ మీరు ఎవరో నాకు తెలియదు కానీ సర్పంచ్ గారు మీ నంబర్ చూసి ఫోన్ కొట్టినా, నాకు 2 కాలీఫ్లవర్ తీసుకొచ్చి నా చెవులో పెట్టుకుంటా నేను.
ఢిల్లీకి పంపుతా అడబ్బేవాడనా ఇక్కడ బ్రదర్ ఇక్కడ ఇక నాకు మొత్తం దొంగతనం అర్థమైంది. అందుకని నేను లైవ్ చేసిన. ఎందుకంటే గ్రామ పంచాయతీల మీద ఎవరు కూడా లైవ్ పెట్టలేదు ఇవాళ, పెద్ద ఇష్యూ. కానీ గ్రామ స్వరాజ్యంతోనే భారతదేశం అభ్యున్నతి జరుగుతారనే నినాదం కూడా మర్చిపోయినరు ఇవాళ. నేను 100 ఎందుకంటే నేను అనుభవంతో చెప్తాను. నీకు ఒకటి చెప్తా, మీ దగ్గర ఎవరైనా ప్రభుత్వ టీచర్లో కానిస్టేబుల్లో ఉంటారు, వాళ్ళను సిపిఎస్ అంటే సిపిఎస్ పెన్షనర్ అని అడుగు. సిపిఎస్ స్కీమ్ కింద జాయిన్ అయిన వాళ్ళు, సిపిఎస్ వాళ్ళది ఏం తెలుసు, వాళ్ళకి ప్రాణ్ అని ఒక యాప్ ఉంటుంది. అంటే మీ గ్రామ పంచాయతీ సంబంధించిన లింకే చెప్తున్నా నేను ఎగ్జాంపుల్. ప్రాణ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఏంటంటే ప్రతి సంవత్సరము ప్రభుత్వ ఉద్యోగి 10% వెయ్యాలి ఆ అకౌంట్లో. వీళ్ళు ఒక 10% వాళ్ళు వేస్తారు. అయితే ఇట్లా ఎప్పటిదాకా వేస్తారు తెలుసా, రిటైర్డ్ అయితే ఆగేస్తారు. అయితే లాస్ట్ 3 నెలల ముందు, రిటైర్డ్ అయ్యే ముందు ఏం చేస్తారు తెలుసా, లాస్ట్ 3 నెలల ముందు, ఈ 3 నెలల ముందు ఈ ఉద్యోగి జీతంకి వెళ్ళి 10% పడుతుంది. కానీ ప్రభుత్వంకి వెళ్ళి 10% పడే ఆగిపోతాయి. అయితే లాస్ట్కి ఏమవుతుంది తెలుసా, లాస్ట్కు వాళ్ళు మన రిటైర్డ్ అవుతాడు, ఈ ఉద్యోగి వెళ్ళిపోతాడు. సార్ ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వలేదు, మీరు ఆపినంటే పోతే పునః 30% కట్ చేసేయి, 3 నెలలు 30% కదా, అది కట్ చేసి నాకు తక్కిన పైసలు ఇవ్వండి, మేము ఇవ్వం సార్, 3 ఇస్తేనే ఇస్తామని చెప్పి 70 లక్షలు 80 లక్షలు కోట్ల రూపాయలు ఆపినాయి అబ్బా. అయితే అన్న విషయం ఏం చెప్పిన విషయం, ఇంకో విషయము, ఇప్పుడు గ్రామ పంచాయతీకి 15th ఫైనాన్స్ వరకు అయిపోయింది అన్న, మొత్తం 16th ఫైనాన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు వచ్చేసి గ్రామ పంచాయతీకి ఫర్ హెడ్ ప్రకారంగా 815 రూపాయల ప్రకారం ఇస్తారన్న మనకి. ఇచ్చినప్పుడు ఏ గ్రామ పంచాయతీ సంఖ్యా బలం ఎంత ఉందో అట్లా వస్తే ప్రకారంగా మనకు వస్తుంది. హలో బ్రదర్ వింటున్నా. వచ్చినప్పుడు అదే లెక్క ప్రకారంగా ఉండాలి కదన్నా. మనకి ఇప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీ సంఖ్యా బలం ప్రకారంగా మనకు నిధులు వస్తాయి. అంటే సంఖ్యాబలం చిన్న ఉంటే చిన్నగా వస్తాయి, సంఖ్యాబలం పెద్దగా ఉంటే పెద్దగా వస్తుంది. కానీ ఇక్కడ సర్పంచులు అనే వాళ్ళు కాదు, ప్రతి సమస్య అనేది గ్రామ సర్పంచ్ కాడికి, ప్రతి చిన్న సమస్య కూడా గ్రామ సర్పంచ్ కాడికి వస్తుంది. అవును, అది ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ గ్రామ సర్పంచ్ జీతం ఏంటంటే 6,500 రూపాయలే. రేపు గ్రామ సర్పంచ్ వ్యక్తికి చిన్న కంపెనీ జీతాలు కూడా అంతలేవన్న చాలా మంది సర్పంచ్లకు. అంతలేవు మొన్న 4 నెలల జీతాలు కలిసి ఒకటేసారి వేసారు. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా, నా రిక్వెస్ట్ ప్రకారంగా ఇక్కడ సర్పంచ్ ఆయన కాడికి ప్రతి సమస్య వస్తుంది. వచ్చినప్పుడు అది కలెక్టర్ కాడికి పోవచ్చు, ఎంఆర్ఓ కాడికి పోవచ్చు, ఎమ్మెల్యే కాడికి పోవచ్చు, మంత్రుల కాడికి తీసుకుపోవాలి ఈ సమస్యని. కానీ ఆ సర్పంచ్ ఆయన కాడ కారు ఉండకపోవచ్చు, నార్మల్ బైక్ ఉండొచ్చు ఆయన కాడ. కానీ ఆయన ఎమ్మెల్యే కాడికి పోవాలన్నా, మంత్రి కాడికి పోవాలన్నా, కలెక్టర్ కాడికి పోవాలన్నా కూడా అట్లీస్ట్ ఒక 200-300 పెట్రోల్ పోసుకొని పోవాలి. అది వీక్లీ వచ్చేసి చాలా సమస్యలు వస్తాయి. అట్లాంటిది 6,500 రూపాయలు కారోబార్కి, ఆ గ్రామ పంచాయతీ సిబ్బందికి 9,500 రూపాయలు ఇస్తారు. కానీ సర్పంచ్ 6,500 రూపాయల జీతం. అంటే ఆ గ్రామ పంచాయతీ పనిచేసే కంటే తక్కువ జీతం. అంటే జీతం ఇచ్చేటోనికేమో 6,000, జీతం తీసుకునేటోనికేమో 9,000. కానీ అంటే అలా పనిచేయడానికేమో గ్రామ పంచాయతీలో పనిచేయడానికేమో 9,500, గ్రామ పంచాయతీ మొత్తం నడిపించడానికేమో 6,500 రూపాయలు. సంవత్సరం మీద మొత్తం పనిచేయడానికేమో 6,500 రూపాయలు. కానీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి లక్షల రూపాయలు ఇవ్వచ్చు జీతం. కానీ ప్రజల సమస్యలు ప్రతిదీ పరిష్కరించేది మాత్రం సర్పంచ్ గ్రామ లెవెల్లో. ఇప్పుడు బ్రదర్ మామూలుగా కూడా ఎన్నికల్లో కూడా నేను చూస్తున్నా కదా, ఇదివరకు 50,000 20-30,000 పెడితే మహా ఎక్కువ. ఇవాళ లక్షల రూపాయలు వేసి సర్పంచ్లు అవుతుండ్రు. అంటే రాబడున్న రియల్ ఎస్టేట్ ఉన్నా ఓకే. మేజర్ గ్రామ పంచాయతీలో కోట్లు పెడుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వార్డు మెంబర్కే ₹1,00,000 హైదరాబాద్. ఇప్పుడు ముత్తంగి కాడ ఒక ఊర్లో మన ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసిండు, ఆయన పేరు నీలం మధు. వాళ్ళ భార్యకు ఓటుకు 30,000 అంట. 30,000 ఓటుకు. ఇక చూడు ఏం కథ ఏంది ఇది. సరే బ్రదర్, అయితే నాకు అర్థమైంది చెప్పాను బ్రదర్. ఇవాళ మీరు 30% మీరు ఇయ్యలేరు, 70% వాపస్ ఢిల్లీకి పోతాయి. కానీ 70% వాపస్ పోవు. నా అంచనా ప్రకారం అవి డైవర్ట్ అయ్యి వేరే దానికి ఖర్చు అవుతాయి. ఒకసారి ఆర్టీఐ చేస్తే
పని చేసుకుంటలేరు సర్పంచులు బాగా అవునబ్బా బ్రదర్, నాకు ప్రభుత్వంతో ఉన్న అనుబంధం ప్రకారం నాకున్న విషయం చెప్తున్నా. నాకున్న విషయ పరిజ్ఞానం ప్రకారం చెప్పేది ఏంటంటే, మీ పైసలు మీరు ఇస్తలేరు కాబట్టి, మీరు 30% మీ మ్యాచింగ్ ఫండ్ మీరు ఇస్తలేరు కాబట్టి ఆ 70% వాపసు మీకు రావు అని చెప్తారు. అవి డైవర్ట్ చేసి వీళ్ళు వాడుకుంటారు. ఇక అంతే, ఇది సారాంశం. నాకున్న లెక్క ఇది కరెక్ట్ అయితే నాకు నెక్స్ట్ లైవ్లో నాకు కరెక్షన్ చేయి. నాకు రోజు ఒక లైవ్ ఉంటుంది, లైవ్ చేసి అన్న నువ్వు చెప్పింది అబద్ధం అన్న, అవి మొత్తం మళ్ళీ ఢిల్లీలో వాపస్ తీసుకున్నారు అన్న అని చెప్తే ఓకే. ఒకటి అన్న ఇప్పుడు ఒకటి చెప్తున్నా, చిన్న ఒక కోరిక రిక్వెస్ట్ అన్న చెప్తున్నా. ఇప్పుడు సెంట్రల్ వచ్చేసి మాకు వచ్చేసి గ్రామ పంచాయతీకి ఫండ్ ఇవ్వాలనుకుంటే అదే 70% ఫండ్ మాకు రిలీజ్ చేస్తే దాన్ని ఎట్లా ఖర్చు చేసుకోవాలి, ఎట్లా వినియోగించుకోవాలని చెప్పేసి మేము చేస్తాం. కానీ మీరు 70% రిలీజ్ చేయకుండానే ఆ 70% తో పాటు మీరు 30% పెట్టాలంటే మా 30% మాకు జీపీ లేదు కదా. అయినప్పుడు మేము ఎట్లా పెడతాం? మేము పెట్టినప్పుడు 70% క్యాన్సల్ అయిపోతుంది. ఇప్పుడు పోయినసారి ఏమైంది తెలుసా, లాస్ట్ ఇయర్ అంటే పోయిన ప్రభుత్వం కూడా ఇటువంటి పనులే చేసింది. చేస్తే సర్పంచ్లు చాలా మంది హైదరాబాద్కి వచ్చి మా అపార్ట్మెంట్లో ఒక ఆయన వాచ్మెన్ చేసిండు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక సర్పంచ్, ఒక ఊరు సర్పంచ్ ఆటో నడిపినరు, క్యాబులు నడిపిన, తాపి పనికి పోయినరు. ఇజ్జది పోతా చెప్పుకుంటే ఊళ్ళో అప్పలపాల ఏం చేస్తారు? 30 అంతే అంతే అంతే. ఇప్పుడు వాళ్ళు ఎట్లయిందంటే రాజకీయాలు బంద్ చేసుకుంటారు. పాపం నన్ను చూసి నవ్వుతా ఉంటారు ఎప్పుడు. ఇది పరిస్థితి బ్రదర్. మీరు అడిగిన క్వశ్చన్లు కరెక్ట్ అన్నా. ఇంకా మీరు గ్రామ పంచాయతీ విషయాలకు వెళ్ళి గ్రామ పంచాయతీ డెప్త్ కావాలంటే నేను సర్వే చేసి రిపోర్ట్ చేసి నేను ఇవ్వగలుగుతా. ఎందుకంటే ప్రతిదీ గ్రామ పంచాయతీ మీద చేస్తున్నారు, తప్పది బ్రదర్. ఇంకొకటి మీరు ఒక పని చేయండి బ్రదర్. ఫండ్ ఇస్తలేదు మీకు సలహా ఇస్తే, ఎందుకంటే ఈ వీడియో చాలా మంది సర్పంచ్లు అందరికీ పోతుంది. ఈరోజు తెలంగాణ ఇన్ఛార్జ్ ఉంది కదా మీనాక్షి నటరాజన్ గారు. మీనాక్షి నటరాజన్ గారి ఒరిజినల్ పోస్ట్ ఇంతకుముందు ఏంటంటే పంచాయత్ రాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలు. ఆమె పంచాయత్ రాజ్ సంఘటన జాతీయ అధ్యక్షురాలు. ఒకసారి మీరు ఈ ధర్నాలు గిర్నాలు అన్నీ చేసే బదులు ఓసారి మీ రాష్ట్ర కమిటీ అందరు కలిసి ఒక 50-60 మందో 100 మందో జమ అయ్యి నాకు ఉత్తరం వచ్చింది, అట్లా ఒక లెటర్ ఆమెకు తయారు చేసి సంతకాలు పెట్టి మీరు ఆమెకు ఇవ్వండి గ్రామాల పరిస్థితి ఇదని, ఏమన్నా పని అవుతుందేమో చూడండి. ఇంకోటి మన రాష్ట్రానికి పట్టుకొమ్మలు గ్రామాలన్నా అవును ఉన్నది, కానీ ఇక్కడ గ్రామాలకి సంబంధం లేకుండా ఉందన్న రాజకీయాలు. బ్రదర్ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ గ్రామాలను ఏం చేసింది తెలుసా బ్రదర్? ఇండిపెండెంట్ సర్పంచ్ నేను, ఏ పార్టీ తరఫున గెలవలేదు నేను. అందుకని నీకు ఫోన్ చేసిన ఇండిపెండెంట్ అయితే కరెక్ట్ చెప్తావు, వేరే వాళ్ళు అయితే డోలు కొడతారని. నాకు అనుభవాలు ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే ఊర్లలో పోయినా నా మీద ప్రభుత్వానికి ఊరికి వ్యతిరేకంగా పనిచేసిన సర్పంచ్లను ఇటీవల చూసిన నేను షాద్నగర్ ప్రాంతంలో. అయితే ఇవాళ గ్రామాల మీద రోడ్ల కంటే ఇవాళ ఒక గ్రామంలో రోడ్డు వేసేదానికన్నా, ఒక స్కూల్ కట్టేదానికన్నా, ఒక ఇంకుడు గుంతలు కట్టేదానికన్నా ప్రేమ దేని మీద తెలుసా? బెల్ట్ షాపులు పెట్టే ఉన్న ప్రేమ వేరే దాని మీద లేదు. ఇవాళ బెల్ట్ షాపులు పెట్టాలన్నంత ప్రేమ, బెల్ట్ షాపులు పెట్టేంత ప్రేమ ఉన్నది ప్రభుత్వానికి. కానీ రోడ్డు బడి ఇవి మంచిగా ఉండాలి అనే ఆలోచన మాత్రం లేదు. ఖచ్చితంగా మళ్ళీ మీకు లైన్లోకి వస్తా బ్రదర్. మీరు భవనాల గురించి, విద్య గురించి, వైద్యం గురించి ఈ విషయాలు మాట్లాడదు కాబట్టి ఒకటే విషయం చెప్తున్నా మీకు షార్ట్ కట్లన్నా. ఈ లైవ్ లో ఎంత మంది ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్తున్నా, విద్య వైద్యం ఉచితంగా ఇచ్చే ఏ ప్రభుత్వం నేను యాక్సెప్ట్ చేస్తాను వాటిని. కానీ ఈ ప్రభుత్వాలు అనేటివి సంపిస్తున్నాయి ఈ రెండింటిని, విద్యా వైద్యాన్ని. అవునవును. ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తాయన్నా ప్రతి కుటుంబానికి సగటుగా తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రంలో కావచ్చు, కానీ సగటుగా 15,000 నుంచి 20,000 రూపాయలు గవర్నమెంట్ జీతం పడుతున్నా ప్రతి ఇంట్లో, ప్రతి పేద ఇంట్లో. ఎందుకనంటే చచ్చిపోతారంటే వైద్యం కావాలన్నా, బతుకులంటే విద్య కావాలి. ఈ రెండింటిని చంపేస్తున్నారు. వీటి తోడుగా ఓట్లు నమ్ముకుంటున్నారు జనాలు. ఓకే బ్రదర్. సరే బ్రదర్, నేను మళ్ళీ మీకు లైన్లోకి వస్తా. థ్యాంక్ యూ. ఇది ఒక గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ చెప్పినటువంటి ఇది.
బీఆర్ఎస్ను సర్పంచ్ చేసినా, కాంగ్రెస్ సర్పంచ్ చేసినా, బీజేపీ సర్పంచ్ చేసినా వాళ్ళ డోళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ దొరకబట్టి చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య పరిస్థితి ఇది. నా అంచనా ప్రకారం 70% పైసలు వీళ్ళు 30% మ్యాచింగ్ ఫండ్ కట్టారు కాబట్టి ఆ 70% డైవర్ట్ చేసి అది రాఘవ కన్స్ట్రక్షన్స్, మెగా కన్స్ట్రక్షన్స్, ఇంకా ఏ కన్స్ట్రక్షన్స్ దేనికి ఒక దానికి మాత్రం పోతే గ్రామాలపైన ప్రేమ ఉన్నది పాలకులకు. ఏది బెల్ట్ షాపులు పెట్టాలి, ఊరూరికి బెల్ట్ షాపులు నడవాలి, ఇంటింటికి మందు పోవాలి, ఇంటింటికి మందు అమ్మాలి అంటే ప్రేమ మాత్రం ఉన్నది. కానీ అక్కడ రోడ్లు వేయాలి, వాష్రూమ్స్ కట్టాలి, లేకుంటే ఆ గ్రామాన్ని డెవలప్ చేయాలి, ఇంకుడు గుంతలు కట్టాలి, మంచి నల్లాలు వేయాలి అనే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి పెద్ద. ఈరోజు ఈ దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు. మళ్ళీ ఆ పట్టుకొమ్మలను దాన్ని పట్టుకొని దేశాన్ని ముందుకు నడుపుతామా, లేకుంటే దాన్ని ఆదిలోనే దాన్ని విసిరే ప్రయత్నం చేస్తామా? ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నా. ఇక ఇంకొక శుభవార్త, ఎంత శుభవార్తనో ఏందో తెలియదు.